నమస్తే గరం గరం వార్తలకి స్వాగతం. ఇయాల కూడా మీకోసం చాలా వార్తలు పట్టుకొచ్చినాం. అంతకంటే ముందుగాల హెడ్లైన్. బంగారం రేట్లు తగ్గుతున్నాయని సంబరపడుతున్న రాజేషు. బంగారం నిన్నే కొంటానే. మిరపకాయలను పట్టుకున్నారు ఆఫీసర్లు. ఇండ్లేమున్నాయో తెలిస్తే షాక్ అవుతారు జనాలు. ఫెవిక్విక్ అతుక్కున్నది కండ్లకు, ఏమైతుందో ఏమో సూపుకు. ఇయ్యాల నాన్న జల్దిగా వార్తదేమని చెప్దామని ఫోన్ చేస్తే అస్సలు ఎత్తుతలేడు మన రాయేషు. ఏడున్నాడో కదా మనిషి. బంగారం బంగారం నేనే కొంటానే. ఆగో బంగారం అనుకుంటా బొంగరం లెక్క తిరుగుతాడు. ఓ దొరా ఏంది సంగతి? ఇవాళ మస్తు హ్యాపీగా ఉన్నా వాణి నేను. ఎందుకో ఆ సంతోషం. ఇన్నొద్దులు బంగారం ముచ్చట్ల మా ఆవిడకు నాకు లొల్లయ్యేది. చిచ్చి ఇన్నొద్దులైనా కూడా పెళ్ళై ఈ సమయത്ത് బంగారం కూడా కొనియలేదు నువ్వు చీ అని. లొల్లులైతే పాటలు పాడతారా గిట్లా? ఇప్పటి నుండిగా లొల్లుండదు, ఎందుకంటే ఆమెకు బంగారం కొనుకొస్తా అని చెప్పిన నేను. బంగారం కొంటావా? అన్ని పైసలున్నాయా నీ దగ్గర? బంగారం ఒకటి చెప్పనా, బంగారం రేట్లు మస్తు తగ్గుతున్నాయట, అందుకే కొందామని పోతున్నా. ఏడ తగ్గింది? ఓసారి పెరుగుతుంది, ఓసారి తగ్గుతుంది. అరే ఎట్లయితేందబ్బా, ఎక్కడికో పెరిగిన బంగారం తగ్గి పెరిగినా కూడా మొత్తానికైతే తగ్గినట్టే కదా. అంతేలే, ఇప్పటి వరకు ఎప్పుడు తగ్గినా 100-200 తగ్గుతూనే తగ్గిందట అనుకునేది అందరూ. ఇప్పుడు వేలకు వేల రేటు మారుతుంది. నాకు ఒక డౌటు, బంగారాన్ని అన్ని క్యారెట్లు అంటారు కదా, అసలు బంగారానికి క్యారెట్లకి ఏం సంబంధం? అంటే బంగారాన్ని కొలిచేటప్పుడు ఒక తరాజుల క్యారెట్లు, ఒక తరాజుల బంగారం పెట్టి కొలుతారా? నీ తలకాయ. 22-18 క్యారెట్లు అంటేనేమో బంగారం కొంచెం తక్కువ ఉండి స్ట్రాంగ్నెస్ కోసము రాగి వెండి గిట్లా వేరే వెరైటీ కలిపి ఆభరణాలు చేసి అమ్ముతారు. ఓకే. 24 క్యారెట్లు అంటే ప్యూర్ గోల్డ్ అన్నట్టు. బంగారం బిస్కెట్లు కాయిన్స్ రూపంలో అమ్ముతారు. మెత్తటి బంగారం అన్నట్టు ఇది. నగలు చేసేందుకు పనికిరాదు, ఇన్వెస్ట్మెంట్ కోసం వాడతారు గంతే. అంటే నేను ఇప్పుడు 24 క్యారెట్ల బంగారం కొనాలన్నట్టు. ఒక్క నిమిషం. హలో చెప్పే. అరే నువ్వేం టెన్షన్ తీసుకోకే, బంగారం కొనుక్కొనే ఇంటికి వస్తున్నా. బంగారం సరేనా? అబ్బో, కానీ ఏకదమ్గా ఈ పెరుగుడు తగ్గుడు ఎందుకైతుందో కదా గిట్లా? మార్కెట్ అట్లున్నది మరి. అంతర్జాతీయ మార్కెట్లో కొన్ని మార్పులు చేర్పులు జరిగి ఇన్వెస్ట్మెంట్ పెట్టేటోళ్ళందరూ మరీ బంగారం మీదనే కాకుండా వేరే వాటి మీద కూడా పెడుతున్నారట. అందుకే జర రేటు ఇటు అటు అవుతున్నది. ఇంకో హైలైట్ విషయం ఏం తెలుసా, మళ్ళా బంగారం 80,000కి తులం వచ్చే ఛాన్స్ ఉన్నదట. అవునా? మరి అసొంటప్పుడు ఆ కొనేదేదో జరాగా అప్పుడే కొంటే ఇంకెక్కువ బంగారం వస్తుంది కదా. అర్రే కదా, నాకు అసలు ఈ ఐడియానే రాలేదు. అర్జెంటుగా మా ఆవిడకి చెప్పాలి ఈ విషయం. హలో, బంగారం ఏం లేదు, ఇంకొన్ని రోజులైతే బంగారం రేటు ఇంకా తక్కువ అవుతుందట కదా, అప్పుడే కొంట అయిపోతుంది కదా మనం కొనేదేదో. నువ్వు ఆగే తల్లి, నేను మళ్ళీ చేస్తా, నీ ఇంటికి వచ్చినాక మాట్లాడతా. పెట్టి ఏమన్నది? తిట్టింది. అసలు ఇంతకు కొంటా అంటున్నావు, ఎంతది కొంటావేంది? అరే ఏదో ఉన్నంతలో కొందాం అనుకుంటున్నా, ఒక 1000 రూపాయలు. అది 1000 రూపాయలా? మీ పిల్ల నిన్ను తిట్టుట్లా తప్పే లేదు పాటు. 1000 రూపాయలు పట్టుకొని మొత్తం దుకాణమే కొన్నంత బిల్డప్ ఇచ్చినావు కదా, చల్లాడా? కొనడానికి పోయేటోని అదోటి ఇదోటి చెప్పి ఆపి కొనకుండా చేసి మా పిల్లతోటి తిట్టించి ఇప్పుడు నడువు అంటానవా? గయ్యాలిదానా, ఇప్పుడు ఒక 500 దాకా కొనుక్కోవాలి ఇంటికి, లేకపోతే ఇంటది ఇక నాకు. కానీ ఈ రేట్లు ఏందో కదా అసలు. రాధేష్ అన్నట్టు ఏమన్నా 80,000 కాడికి వస్తే కొంటారేమో కానీ, లేకుంటే దుకాణాలు వెలవెలబోవుడే ఉంటదేమో. ఫంక్షన్లకు పబ్బాలకు కూడా నగలు కొనలేకపోతున్నామని ఎంతమంది బాధపడబట్టిండ్రో కొందరు అక్కలు కదా. వర్ధన్నపేటల ఎర్రబెల్లి సారు, మెదక్ జిల్లాల రఘునందన్ సారు, అశ్వారావుపేట కాంగ్రెస్ ఎమ్మెల్యే సారు, ఇక మేడ్చల్ జిల్లాల మల్లారెడ్డి సారు ఎంత జోరుగా చేస్తురులా మున్సిపల్ ఎన్నికల ప్రచారం. దుమ్ము లేపుతున్నారు కదా. అయితే ఇక్కడ మాత్రము ఒక లీడరు వాళ్ళందరికీ మించిన ప్రచారాన్ని సొంతం చేసుకునేందుకు ప్రతి ఇల్లు తిరిగి
ఎట్లా ప్రచారం చేస్తుండో చూడుండ్రి. అమ్మా ఓటు వేయండి, అయ్యా ఓటు వేయండి అని ప్రతి గల్లీలా మోకాళ్ళ మీద నిలబడి ఓటు అడిగిండు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందుల ఇంకో ఈ బీజేపీ లీడర్ అన్న పేరు శివశంకరు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా 1వ వార్డు నుంచి పోటీ చేస్తున్నాడు. అయితే బీఆర్ఎస్ కాంగ్రెస్ వాళ్ళ లెక్కనే మామూలుగా ప్రచారం చేస్తే ఏం కిక్ ఉంటుంది, ఇట్లా మోకాళ్ళ మీద నిలబడి గల్లీ గల్లీ తిరుగుతూనే నలుగురికి గట్టిగా ప్రచారం అవుతుంది, డబ్బాల 4 ఓట్లు ఎక్కువ పడతాయని ఈ ఉపాయం చేసిన అని అంటున్నాడు. ఇటు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ 1వ వార్డులనేమో మంత్రి పొన్నం సారు కాంగ్రెస్ కార్యకర్తలతో కలిసి జోరుగా ప్రచారం చేసి చెయ్యి పార్టీకి ఓటు వేయాలని చేతిలో చెయ్యి పెట్టి అడిగిండు. ఇంకో గిడి పోయి చూడండి, చిన్న పిల్లగాళ్ళ కల్లో ఇచ్చి మరి ఎంత ఖుషి చేసిండో. ఇక ఇది ఇటు ఉంచితే ఇటు జగిత్యాల జిల్లాలోనేమో ఎమ్మెల్యే సంజయ్ వర్గము జీవన్ రెడ్డి వర్గాల నడుమ బీఫామ్ విషయంలో లొల్లి అయితే ఒకరినొకరు నెట్టేసుకున్నారు. ఇంకో ఇట్లా నడుస్తున్నాయి ఇలా మున్సిపల్ ఎన్నికల ప్రచారాలు. పెళ్లి శుభలేఖలు ఏసోంటి డిజైన్లు ఉంటాయుల్లా, దేవుళ్ళ బొమ్మలు, రంగురంగుల డిజైన్లు, ఇంకో దిక్కు పట్టు వస్త్రాలు అలంకరించినట్టు, పిల్ల చేయి పిల్లగాడు పట్టుకున్నట్టు, ఓ మస్త్ అంటే మస్తు డిజైన్లు ఉంటాయి. ఇక అట్లనే పెళ్లి కారట్ల తెలంగాణ యాసలు ఆహ్వానించడాలు, గమ్మత్తుగా పెళ్లికి రమ్మని పిలవడాలు కూడా ఉంటాయి కదా. అయితే ఇక్కడ మాత్రం ఒక పెళ్లి కారట్ ఎట్లున్నదంటే, పెళ్లి కారట్ అన్నారు, పెళ్లి గురించి చెప్పిండ్రు, తీరా చూస్తేనేమో మందు గోళీల షీట్ చూపెడుతున్నారు, యాంటీబయాటిక్ గోళీల లెక్క కనబడుతున్నాయి. ఇంతకు ఇదంతా ఏంటిదంటే వీడియో ఎడిటర్ అన్నా జరంతా జూమ్ పెట్టి మన గరం గరం ప్రేక్షకులకు మంచిగా చూపెట్టవే. ఓష్ని నిజంగానే శుభలేఖ ఇట్లెందుకు కొట్టించిండు అంటే, మరి అందరి లెక్క పెళ్లి కారట్లు కొట్టిస్తే ఏముంటది కిక్కు, ఇట్లా కొట్టిస్తేనే డోస్ గట్టిగా ఉంటుందని కొట్టించిండట. మీరే చూడరాదుండ్రి ఇవే కారట్లు తీసుకొని ఎట్లా వంచిండో. ఫిబ్రవరి 4th మ్యారేజ్ అన్న. ఓకే. అందరూ ఫ్యామిలీతో చెప్పవే అన్న, మందు గోళీల షీట్ లెక్క కారట్ కొట్టియాలని ఎవరు చెప్పిర్రే? మెడికల్లో పనిచేస్తుందండి. నేను కూడా ఖమ్మంలోని మెడికల్లో 2 సంవత్సరాలు చేయటం జరిగిందండి. ఇన్నారు కదా, ఇదట సలుముచ్చట. ఇద్దరు మెడికల్ ఫీల్డ్ వాళ్ళే కాబట్టి జరంత ఇచ్చంతరంగా ఉండాలని ఈ ఉపాయం చేసిర్రట. పిల్లగాని పేరు నవీను, పిల్ల పేరు శిరీష్ అనట. ఖమ్మం జిల్లాలో ఉంటారు. ఓ పెళ్లి కారట్ తీసుకున్న దోస్తులు చుట్టాలు, కారట్ మీద వార్నింగ్, డియర్ ఫ్రెండ్స్ ప్లీజ్ డోంట్ మిస్ మై వెడ్డింగ్ అని ఉన్నది. జర గుర్తు పెట్టుకొని ఫిబ్రవరి 4వ తారీఖు పెళ్లి కట్టబోన్రి, సరేనా? కానీ భలే గమ్మత్తుగా కొట్టించిండ్రు పో కారటు, నిండు నూరేళ్లు యాదికుండేటట్టు. శతకోటి దరిద్రాలకు అనంత కోటి ఉపాయాలు అన్నట్టు లత్కోర్ పనులు చేసేందుకు రోజుకొక ఉపాయం కనిపెడుతున్నారు దొంగబడివేగాళ్ళు. డ్రగ్స్, బంగారము, ఫారెన్ లిక్కర్ అసోంటి పోలీసులకు డౌట్ రాకుండా కస్టమర్లకు అందించేందుకు అచ్చం పుష్ప సినిమా లెవెల్లో స్మగ్లింగ్ చేస్తున్నారు. లేటెస్ట్గా వాళ్ళు పన్నిన ప్లాన్ చూసి పోలీసులే షాక్ తిన్నారు. మిర్చి బజ్జీలు చేయాలంటే పచ్చిమిర్చిని పొడుగ్గా చీరి అందులో ఉన్న గింజలు తీసేసి చింతపండు, జీలకర్ర, పల్లీలు కలిపి మెత్తగా దంచి పూర్ణం లెక్క చేసి ఆ పచ్చిమిర్చిల దట్టించి నూనెలా కాలుస్తారు. ఇగో ఈ మిర్చిలను కూడా గట్లనే చీరిన్లు, కానీ అందులో ఏం పెట్టిల్లో ఎరికేనా? డ్రగ్స్. అవునుల్లా, పచ్చిమిర్చిలో డ్రగ్స్ దాపెట్టి స్మగ్లింగ్ చేస్తున్నారు దొంగబడివేగాళ్ళు. రాజస్థాన్ రాష్ట్రంలో ఉన్న జోధ్పూర్ నుంచి హైదరాబాద్కు ఒక ప్రైవేట్ బస్సులో ఈ మిర్చి బ్యాగులు బుక్ చేసి హైదరాబాద్లో మా ఓడొచ్చి తీసుకుంటాడని చెప్పిండట ఒక ప్యాసింజరు. ఏమున్నదయ్యా అందులో అని ఆ డ్రైవర్ అడిగితే హైదరాబాద్లో పచ్చిమిర్చి దొరుకుతలేదట, అందుకే అక్కడున్న మా చుట్టాలకు పంపిస్తున్నా అని చెప్పిండట. కొంచెం దూరం పోయినాక డ్రైవర్కి ఎందుకో డౌట్ వచ్చి ఆ మిర్చి బ్యాగ్ ఓపెన్ చేసి చూస్తే అందులో మిర్చీలన్నీ పొడుగ్గా కట్ చేసి ఉన్నాయి. అందులో చేయి పెట్టి చూస్తే అసలు ముచ్చట బయటపడ్డది. ఒక్కొక్క మిర్చిలా 3-4 చిన్న చిన్న పొట్లాలు ఉన్నాయట. హైదరాబాద్ రాకముందే వాళ్ళ మనిషి ఒకడు వచ్చి బస్సును ఆపి డ్రైవర్ను బెదిరించి ఆ మిర్చి బ్యాగ్లను తీసుకొని వెళ్ళిపోయిందట.
ఆ డ్రైవర్ పోయి హైదరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేసిండు. ఏం డ్రగ్స్ ఏందో అవి చేయబట్టి చాలా మంది పోరలు ఆగమైతున్నారు. ఇంటున్నారా పబ్లిక్? మీరు సుత మీ పిల్లల మీద జర నజర్ ఉంచుల్లి. ఏమంటున్నావు? పోలీసులు అంటే జనాలతోనే ఫ్రెండ్లీగా ఉండాలి. వాళ్ళు పని చేసేదే జనాల కోసం కదా, వాళ్ళకు జీతాలు ఇచ్చేది కూడా జనంకు సేవలు చేయమని. అసొంటప్పుడు జనాలకు ఏ కష్టం వచ్చినా కూడా మేమున్నాం అనే భరోసా కల్పించాలి. కానీ ఆ పోలీసులే జనాలకు కష్టాలు తెస్తే ఎట్లనుల్లా? జాలి, దయ, కరుణ కొంచెం కూడా లేదుల్లా ఈ పోలీసులకు. లేకపోతే మరి ఇంత వాన పడుతున్నది, పాపం వానలా దడుస్తున్నామని చెప్పి బండ్ల మీద పోయేటోళ్ళు రోడ్డు పక్కన బండ్ల ఆపి ఫుట్ ఓవర్ కింద నిల్చుంటే పోలీసులు వచ్చి బండ్లు తీస్తారా లేదా, తీయకపోతే శలాన్లు వేస్తాం, క్రేన్తోని ఎత్తేస్తామని బెదిరిస్తున్నారట. అరే అంత వాన పడుతుంటే ఎట్లా పోతారులా పబ్లిక్? పోలీసులైనా అర్థం చేసుకోవద్దా? అందుకే చాలా మంది కోపం చేస్తున్నారు. మరి పోలీసులైనా అట్లా ఎందుకు చేసిండ్రు అంటే, వీళ్ళు బండ్ల ఆపింది లక్నో సీఎం ఇంటికి కొద్ది దూరంలో ఉన్న రోడ్డు మీదనట. అగో అందుకని పోలీసులు ఈడ బండాపొద్దు అని ఎల్లగొట్టిండ్రు. అంటే మరి ఇక జనాలు వానల తడిసినా వరదల కొట్టుకపోయినా మాకేం పని అని అన్నట్టేనా పోలీసులు? చూశారు కదా, ఇవి ఇవాల్టి గరం గరం వార్తలు. మళ్ళొచ్చే ఎపిసోడ్లో ఇంకిన్ని గరం గరం వార్తలతో కలుద్దాం. మన టైం అయితే గుర్తుకున్నది కదా, రాత్రి 8:30కు, మళ్ళీ పొద్దుగాల 8:30కు. మర్చిపోకుండా చూడండి. టాటా.